నా పేరు జయవర్ధన్, అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్ర మహాసభలు అనంతపురం నగర వేదికగా ర్యాలీతో స్టార్ట్ అయ్యి ఇక్కడ మహాసభలు విద్యార్థి ప్రదర్శనతో మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. అధికారంలోకి రాకముందు విపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారో నారా లోకేష్ గారు, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు విద్యకు దూరమయ్యేటువంటి జీవో నెంబర్ 77ను 100 రోజుల్లోనే ఖచ్చితంగా దాన్ని రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేస్తా అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు, మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి ఈ సూటిగా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే భాగంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ వల్ల ఈ పెట్టుబడిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ప్రభుత్వానికి చెల్లించేది ఎకరాకు ₹1 మాత్రమే. దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఏం ప్రయోజనం చూసుకొని మీరు పెట్టుబడి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు డాక్టర్ కావాలి అన్న ఆశయాన్ని ఈరోజు మీరు తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొనసాగించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమం తీవ్రతరం అవుతుంది. మీ ప్రభుత్వాన్ని దించే రోజులు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పడి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ 6,400 కోట్లు రావాలి, కానీ ఇంతవరకు కూడా ₹1 కూడా చెల్లించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ తరఫున ఖచ్చితంగా పోరాటాలు ముందుంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పాపిరెడ్డిపల్లి పృథ్వీ, అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి అనంతపురం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఏదైతే దేశ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి అఖిల భారత విద్యార్థి బ్లాక్ 3వ రాష్ట్ర మహాసభలను అనంతపురం వేదికగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర మహాసభలకు మరి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తరలి వచ్చారు. విద్యార్థులతో ఈరోజు ప్రదర్శన ర్యాలీ నిర్వహించి మరి అనంతపురం నగరంలో ఉన్నటువంటి లలిత కళా పరిషత్ హాల్లో మరి విద్యార్థుల బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ ఈ రాష్ట్ర మహాసభలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి ఈ యొక్క కారణం, ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించడానికి ఈ యొక్క రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ సమస్యల అన్నిటికీ ఈరోజు కార్యనిబోధన నిర్వహించి ఉద్యమ బాట పట్టడానికే ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు విద్యార్థి సమస్యలని పక్కకు నెట్టేసి ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలపై తక్షణమే మీరు సమీక్ష ఏర్పాటు చేయాలా, సమీక్ష ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించే విధంగా మీ యొక్క కార్యరూపొందన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే మరి గతంలో చూసుకోవచ్చు, అంటే పాదయాత్ర అంటే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి అనేక మంది ఈరోజు యువకుడుగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ గారు మరి యువకాలం పాదయాత్ర చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు నాకు అవగాహన ఉన్నాయి. పాదయాత్రలో అనేకమైనటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలు నా దృష్టికి తెచ్చారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన అనంతరమే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తాం, కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలను ఖచ్చితంగా పాడు నుంపుతామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్లకు ఈరోజు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఖచ్చితంగా విద్యార్థి మిత్రులారా, విద్యార్థులారా, విద్యార్థి సంఘాలారా ఖచ్చితంగా మనం అందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన మన పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఈరోజు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కషాయీకరణ అనేటువంటి నిదానంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన కొనసాగితే
మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నటువంటి మెడికల్ కళాశాల తక్షణమే వెనక్కి తీసుకొని ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నడపాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి తగిన బుద్ధి చెప్పడానికి, నారా లోకేష్ గారికి రాజకీయ సమాధి కట్టడానికి ఖచ్చితంగా విద్యార్థి లోకమంతా సిద్ధమవుతుందని ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సగిలి రాజేంద్ర ప్రసాద్, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాయలసీమ కన్వీనర్. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా విద్యార్థులందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే గతంలో జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చాడు. ఆ హామీని ఇప్పటికీ అమలు చేయకపోగా ఈరోజు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు అన్నింటినీ కూడా ఏది పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఈరోజు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వం గవర్నమెంట్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్గా అప్పచెప్పేందుకు ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి విద్యార్థులంతా కూడా మెడికల్ విద్య చదువుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎన్నో కళలు కంటున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు దాదాపు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా బకాయిలు ఉన్నాయి. వీటిని కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈరోజు కోర్సులు అయిపోయి సర్టిఫికెట్ల కోసం విద్యాసంస్థలకు వెళితే సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో రాబో రోజుల్లో విద్యార్థులను అందరినీ ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం.